నేను కూడా. నేను ఎప్పుడో ఇప్పుడు నూడి పడలే ఏదో గీడ మాట్లాడుతున్నా కూర్చున్నాడు గంతే. ఇంకొక మీటింగ్లో శ్రీహర్ సార్ మాట్లాడి మొన్న ఆడ కూర్చున్నా ఇట సార్ మాట్లాడాడు గంతే తేడా. ఫస్ట్ థింగ్ ఫోన్ గురించి సింపుల్ కాన్సెప్ట్ ఉన్నది. పిల్లలకు సంబంధం లేదు, పిల్లలు వినే అవసరం లేదు అంటే వినని, ఇది పిల్లలకు సంబంధించింది కాదు. ఫస్ట్ నువ్వు మారు, నీ పిల్లవాడు మారుతాడు. అదే చెప్తాను, బ్లాక్ మెయిల్, ఈమెయిల్, వైట్ మెయిల్ అన్నీ చెప్తాను. ఫస్ట్ నువ్వు మారు, తర్వాత వాళ్ళు మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే అంటే నా పాప చిన్నది కానీ 3వ తరగతి అనుకో, 6వ తరగతి, 7వ తరగతి ఏదో వస్తాను రాగానే కూడా నేను ఫోన్ పట్టుకొని కూర్చున్నాను. నాన్న నాకు కష్టంగా వచ్చింది, హలో ఏ పార్టీ రేపు చేసుకున్నావు, రేపు దావా రేపు చేసుకున్నావు, ఏముంది అయిపోయింది. నువ్వు వీడియోలో మాట్లాడుతుంటావు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నావు, వీడియో చూస్తున్నావు, వాడిని పక్కన చూస్తాడు, నువ్వు ఫోన్ పెట్టగానే వాడు తీసుకుంటాడు, వాడు చూస్తాడు. ఒక్క నిమిషం, ఈ ఒక్కడు కదా నేను జనరల్గా అందరికీ చెప్తాను కదా, మొత్తం వీడు నీ ఆన్సర్ నీకు ఖచ్చితంగా వస్తుంది, రాకుండా ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఏంటి ఫస్ట్ థింగ్, ఫోన్ నువ్వు వాడకపోతే నీ కొడుకు వాడే అవకాశం తక్కువ. దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏది ఎవరికి అప్లై అవుతుందో మీరు చెయ్యండి, కానీ అప్లై చెయ్యండి. అబ్బా శ్రీహరి సారు బ్లేజర్ వేసుకుంటే సూపర్ ఉండే అని నేను అనుకుంటే వర్కౌట్ కాదు. నేను కొన్నా, ఇజ్జత్ పక్కన పెట్టి నేను చెప్తున్నా, నేను కొన్నా, ఈ రోజే కొన్నా. అంటే నా ప్రిన్సిపల్స్ వేరే ఉండే, నా కంటెంట్ మీద నాకు మస్తు నమ్మకం, నేను మాట్లాడితే మంచిగా ఉండే నమ్మకం నాకు, నేను దాన్ని నమ్ముకున్నా. కానీ డ్రెస్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది, నేను మాట్లాడేది. ఫస్ట్ అంటే నువ్వు మాట్లాడమంటే ఏంటి, కుదిరితే చిన్న ఫోన్స్ పెట్టుకొని ప్రయాణం చేద్దాం. సార్ చిన్న ఫోన్స్ పెట్టుకుంటే శ్రీహరి సార్ పంపించిన మెసేజ్ రావు సార్, ఉండండి. మెయిన్ సిమ్ చిన్న ఫోన్లో వేయండి, ఆ పెద్ద సిమ్లో వాట్సాప్ వస్తుంది, అది టెక్నాలజీ సార్ వాళ్ళందరూ తెలుసు, వాళ్ళ తోపులు నా బామ్మకి తెలుసు, అట్లా నాకు తెలియదు, అట్లాంటి అడగండి తెలుసుకోండి. అంటే ఏంటి, ఫోన్ కాల్స్ ఏమొచ్చినా మీకు టెక్స్ట్ మెసేజ్ వచ్చినా చిన్న ఫోన్కి వస్తాయి, మీరు దాన్ని యూజ్ చేయొచ్చు. స్మార్ట్ ఫోన్ అనేది ఓన్లీ వాట్సాప్కి, కొంచెం మీకు అకాడమిక్ కానీ స్కూల్ పరంగా మీ జాబ్స్ ఉంటాయి కదా, కొన్ని అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు, ఆశా వర్కర్స్ ఉంటారు, గవర్నమెంట్ నుంచి వచ్చేటుంటాయి, అవి మనం స్కిప్ చేయలేము. అవిటి కొరకు పెట్టేసి ఫోన్ ఒక మూలకు పెట్టండి, రోజులో 1 గంట ఓపెన్ చేయాలి, చూడాలి, చదవాలి, పెట్టాలి. ఏం సార్ నువ్వు పిల్లలను మార్చుంటే మమ్మల్ని మార్చడం మేము అవన్నీ చెయ్యం, చెప్పు. చండాలమైన ఆన్సర్ నువ్వు చెప్పు ధైర్యంగా, నేను దాన్ని కూడా చెప్తాను. ఏంటంటే పిల్లవాడు రాగానే ఫస్ట్ ఫోన్ పట్టుకుంటుండు అంటే సింపుల్ పాయింట్ అమ్మ, నీ ఆన్సర్ ఇప్పుడు చెప్తాను. సింపుల్ పాయింట్ ఏంటంటే వాడికి ఉన్న ప్రపంచంలో ఫోన్ మాత్రమే మంచిగా అనిపిస్తుంది, అంటే వాడి చుట్టుపక్కల ప్రపంచం వాడికి అనుకూలంగా లేదు, లేదా వాడు అనుకూలంగా చేసుకోలేకపోతున్నాడు. సింపుల్ పాయింట్. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే పిల్లవాడికి 2, ఎవరికైనా మనసు శరీరం, మనసు శరీరం 2 ఉంటాయి. అక్కడ వాడికి మనసులో తాత ఉంటుంది, ఫోన్ 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 తిరుగుతుంటాడు, వాడికి వీడియోలు చూడాలి. నా కూతురు పర్ఫెక్ట్ స్క్రోలింగ్లా, ఇది హ్యాపీగా చెప్పుకోవట్లేదు, సిగ్గు చేటుగా చెప్పుకుంటున్నారు. మీరు అందరు ఇట్లా ప్రాబ్లం, నేను అర్థం చెప్పుకుంటాను, సిగ్గు చేటుగా చెప్పుకుంటాను. ఎవ్రీ డే నేను నా వైఫ్ అంటేనే ఉంటాను, నేను వద్దురా ఫోన్ వద్దు. సరే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంత త్వరగా సాల్వ్ చేయాలి. అందరూ చూడు, ఒక క్లాస్ అటెండ్ కాకపోతున్నావు, ఒకరోజు స్కూల్ అటెండ్ కాకపోతున్నావు, ఒకరోజు హోంవర్క్ అటెండ్ కాకపోతున్నావు, హరేక్ వాళ్ళు 500 రూపాయలు బాగా నిక్కునే దుస్థితికి దిగజారం మనం. అంటే అది కూడా దుస్థితి అనను, నువ్వు దానికంటే పెద్దది అనుకుంటే దుస్థితి అనిపిస్తుంది, అట్లా కూడా. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాడి ప్రపంచాన్ని, అంటే వాడి ప్రపంచం అంటే వాడి చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని నువ్వు అందంగా తీర్చిదిద్దాలి. అంటే ఫోన్ కాకుండా ఇంకా వేరే ఏ ప్రపంచం వాడికి మంచిగా అవుతుందో నువ్వు ఫస్ట్ ఆలోచించుకోవాలా, వాటితో డిస్కస్ చేయాలి, అది చెయ్యాలి. ఇంకా అంటే మొదటి ఎగ్జాంపుల్ చెప్తా. సార్ మా ఆయన వేరే అంతా తిరుగుతున్నాడు సార్, నీలో ఏదో లోపం ఉంది, ఆమెలో ఏదో ఖతర్నాక్ కనిపించింది, అది అందమనే కాదు, మాట తీరు ఏదైనా కానీ ఎగ్జాంపుల్, మొదటి ఎగ్జాంపుల్ అని అందుకే. సో అక్కడ ఏం చేయాలప్పుడు, ఆమె ఎట్లుంది రాబాయ్, ఆమె ఎట్లా మాట్లాడుతున్నాను నేర్చుకున్నావు అనుకున్నావు, అట్లా బిహేవియర్స్ ఉన్నవాడు 100% ఓడు కదా. నువ్వు ఫస్ట్ నుంచి ఉండాలా, పోనీ చేతులు కాలే, ఇప్పటికే నాకు రాసుకో, శరీరం అయితే కాలే కదా, పోయి ఆమెలాగా ఉంటుంది. ఇప్పుడు అంతే, మొబైల్ విషయం అంతే చెయ్యి. ఏంటంటే వాడు రాగానే ఫస్ట్ చదువు అన్నాడు కదా క్యాండిడేట్ తమ్ముడు, చదువు అనకు ఫస్ట్. నువ్వు అంటే వాడికి మొబైల్ చూడకూడదు, అంటే స్ట్రెస్ కలుగుతాడు. ఎప్పటికైనా స్ట్రెస్ కలిగింది బయటపడడానికి ఏదో ఒక మార్గం ఎంచుకుంటాం సార్, అది చెడు మార్గాలు కావచ్చు, మంచి మార్గాలు. ఇప్పుడు నాకు కొత్తగా అనిపించింది, ఇట్లా ఒకసారి చాలని నాకు విపరీతమైన స్ట్రెస్ జనరల్గా కాదు, నేను మనిషినే కదా, ఊడిపడలే కదా, నెలలో ఒక్కసారి వారంలో ఒకసారి నాకు స్ట్రెస్ అనిపిస్తే ఏం చేసినా స్ట్రెస్ తగ్గుతుంది. ఐస్ క్రీమ్ తింటారు, నాకు ఐస్ క్రీమ్ తింటే నేను చల్లబడతాను. ఇంకొకటికి నిజంగా సార్ ఇది నిజం, ఇంకొకటికి 4 మీద సుంక పడితే చల్లబడతాను. అది నెగిటివ్ కోపింగ్ స్ట్రాటజీ.
అది ఎంకరేజ్ చేయండి నేను, అది నెగిటివ్ కోపింగ్ స్ట్రాటజీ. ఇంకోటికి మ్యూజిక్ వింటే, ఇంకోటికి సెక్స్ చేస్తే గట్టిగా పెడుతుంది. అంటే ఎవరి మార్గం వాడికి ఎంచుకుంటారు కదా. ఇప్పుడు వాడికి ఏ మార్గం మంచిగా అనిపిస్తుందో తెలుసుకోవాల్సిన బాధ్యత వాడిది కాదు, తల్లి తండ్రిగా నీది. సో నువ్వు తెలుసుకో. ఒకవేళ తెలియట్లేదు, ఫస్ట్ థింగ్ కష్టమవుతున్నాయి, అప్పుడు ఏం చేయాలి? రెండు ఉన్నాయి, ఒకటి మనసు, రెండోది శరీరం. మనసుని నువ్వు మార్చడం చాలా కష్టం, చాలా కష్టం. నీ మనసు ఏది మారదు, నువ్వు మారుతావు. నువ్వు అనుకున్నట్టు రోజు పొద్దున జాగింగ్ చేద్దాం సార్, అది ఎప్పటికి కాదు. మా అత్తనగానే నమస్తే అత్తే అని చెప్దాం అనుకుంటే సార్ కానీ రాగానే రండి వచ్చిందిరా తగబడరా. మనసు మారడం చాలా కష్టం, కానీ శరీరం మార్పు చాలా ఈజీ. నువ్వేం చేయొచ్చు అంటే ఫోన్ వాడద్దంటే వాడు రాగానే ఫస్ట్ నువ్వు ప్రిపేర్గా నీ ఇంటి పక్కన స్కూల్ గ్రౌండ్స్ ఎక్కడున్నాయి, ప్లే గ్రౌండ్స్ ఎక్కడున్నాయి, రాగానే వాడికి కొంచెం స్నాక్స్ ఇచ్చి పంపించే ఆటకి. ఆడని వాడు గంట ఆడుతాడా, 2 గంటలు ఆడతాడా, 3 గంటలు ఆడతాడా, ఆడని. వాడు అలసిపోయి వస్తాడు చూడు, అలసిపోయి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాడికి నిద్ర వస్తుంటుంది. వాడు ఫోన్ పడుకుంటే తూలుతుంటాడు, ఫోన్ కొంచెం తీసేస్తే కింద పడిపోతాడు, కింద అంటే బెడ్ మీద పడి పడుకుంటాడు. అయితే నువ్వు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే అవును సార్ నువ్వు పంపిమన్నావు ఆడిండు, ఇప్పుడు వచ్చి పండిండు, మరి చదవడు ఎప్పుడు సార్? పోనమ్మా చదవకపోయిన ఒక వారం రోజులు ఏమైతే. ఇది చండాలమైన అలవాటు నుంచి బయటపడాలంటే కష్టం కదా, కొంచెం టైం తీసుకో. ఒక వారం రోజులు చదవకపోను, ఇప్పుడు జీవితాంతం నువ్వు నీతో పాటు నీ కొడుకు అడిక్ట్ అయ్యబోదు. ఒక వారం రోజులు చదవకపోతే ఫోన్ లేదు కదా, ఫోన్ నుంచి దూరం ఉండదు కదా, వాడికి మెల్లగా అలవాటు అవుతుంది. ఇప్పుడు మత్తు పదార్థాలకు అలవాటు పడతారు చూడు, వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళు ఎంతైతే మత్తు పదార్థం తీసుకుంటారో క్యాలిక్యులేట్ చేసి అంతే మత్తు పదార్థం గోళీ రూపంలో ఇచ్చి మెల్లగా తగ్గించుకుంటూ వస్తాం. మనకు 15-20 రోజులు టైం పడుతుంది, కొంతమంది 6 నెలలు టైం పడుతుంది పట్టని. కానీ ఒక్కసారి బయటపడ్డారు అనుకో వాడి జీవితం ఎంత మంచి ఉంటుంది. అప్పుడు తావుగా సచివం నుంచి రామచంద్రుడిలాగా అయిపోయింది సార్ అంటారు, అర్థమైందా? సో మొబైల్ నుంచి బయటపడడానికి ఒక వారం రోజులు టైం పట్టాలి. ఆ వారం రోజులు వాడు చదవకపోయినా నో ప్రాబ్లం. వాడు మెల్లగా ఆటకు అలవాటు పడతాడు చూడు, ఆడతాడు, మొబైల్ నుంచి దూరం అవుతాడు. అప్పుడు మెల్లగా ఏరా 3 గంటలు ఆడుతున్నావు కదా, 2 గంటలు ఆడితే సరిపోతుందా? ఎందుకంటే నువ్వు 1 గంట చదివితే చాలా సంతోషం అనిపిస్తుంది బిడ్డ. మెల్లగాను అమ్మ అబ్బా 3 గంటల టైం ఇస్తున్నారు మా అమ్మ, వాళ్ళమ్మ చూడు వీళ్ళమ్మ చూడు గలీజ్, మా అమ్మనే టైం ఎక్కిస్తుంది. మళ్ళీ మంచి ప్రెషర్ పడ్డప్పుడల్లా మనం వింటూనే ఉంటాం కదా. సో వాడు విని మెల్లగా అంటే వాడిని డే మొత్తం బిజీగా పెట్టాలి. బిజీగా అంటే ఫిజికల్గా. నేను చదవని చెప్పి బిజీగా పెడుతున్నా సార్, నాశనం అవుతుంది జీవితం. వాడు వినడు, నీకు చిరాకు వస్తుంది, తిట్టడం కొట్టడం జరుగుతుంటుంది. సో వాడిని ఫిజికల్గా నువ్వు బిజీ పెట్టు, ఆటోమేటిక్గా. ఇప్పుడు నాదే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, నేను ఫిజికల్గా బిజీగా ఉన్నా చూడు, ఫోన్ వచ్చింది కానీ సైలెంట్ మోడ్లో పెట్టి లోపలికి తెచ్చిన, ఇంకా నాకు లేదు స్కోప్ లేదు. ఇప్పుడు ఇంటికి పోయినాక ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఆకలేకుండా చూడు, అప్పుడు ఫోన్ వచ్చిన అదే నేను తింటారా అవుతుంది తర్వాత మాట్లాడుకొని వీళ్ళకి ఇచ్చేస్తాను నేను ఫోన్, అంతే కదా. సో ఫిజికల్గా వాడు అలసిపోయేట్ చేస్తే వాడి గ్రోత్ మంచిగా ఉంటుంది, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. ఇంకొకటి స్పోర్ట్స్ ఆడుతుంటే మొండితనం ఫస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే వాడు ఓడిపోయినప్పుడల్లా ఫస్ట్ 4-5 సార్లు బాధ అయినా తర్వాత ఓటమి నుంచి ఎలా గెలవాలో వాడు ఆలోచించుకుంటుంటాడు. చదువులో ఫెయిల్ అయిన స్టూడెంట్ పాస్ అవ్వడం అంటే చాలా టైం పడుతుంది, కానీ కబడ్డీ మ్యాచ్లో ఒక్కసారి ఓడిపోయినవాడు నెక్స్ట్ మ్యాచ్లో గెలవడం ఎంత టైం పడుతుంది? ఏమంటావు సార్? తొందరగా వాడు మారిపోతాడు. అంటే వాడికి పై ఎత్తులు ఎట్లా వేయాలో వాడు నేర్చుకుంటుంటాడు. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్లనే మొబైల్ నుంచి బయటపడాలి. అంటే సింపుల్ పాయింట్ చెప్పాలి ఏంటంటే ఓవర్ నైట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన కదా ఈ క్షణం నుంచి మొబైల్ ముట్టదు లేదు, వాడు ఖచ్చితంగా ముట్టుడుగా దాంట్లో సంసారం చేస్తాడు వాడు మొత్తం. అది ఇప్పుడు దివాళీ వస్తే అన్నీ స్వీట్స్ పెయిన్లు పంపిస్తారు కదా, సంక్రాంతి వస్తే అన్నీ పతంగిలు పంపిస్తారు, వాడు సంసారం మొత్తం మళ్ళీ లవ్ యూ అని మెసేజ్ పెట్టి ముద్దు పెట్టి వీడియో కాల్ చేసి అన్నీ అయిపోయాయి మొత్తం. ఇది ఒక్కటి లేదు, మిగతా అంతనే అన్నీ. సో అందు నుంచి బయటపడాలంటే మీరు ఫస్ట్ దూరం వచ్చేసి వాడికి ఫిజికల్గా బిజీగా చేస్తే వాడు బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది, రైట్? ఇంకా ఏమైనా